హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల ప్రక్రియ అనేది ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది, కానీ ఒక్కసారి కూడా పెన్షన్లకు సంబంధించి పంపిణీ కావచ్చు, పెన్షన్ల అంశాన్ని కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించిన దాఖలాలు అయితే ఎక్కడ కూడా లేవు కదా. అయితే తాజాగా వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణలో వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు, చేనేత, బీడీ, టేకేదారులు, అదేవిధంగా అన్ని రకాల పెన్షన్ పొందుతున్న వారికి 2,000 రూపాయలు కాస్త 4,016 రూపాయలు, 4,016 రూపాయలు కాస్త 6,016 రూపాయలు అయితే పెంచి ఇస్తామని చెప్పారు కదా. దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా మన వీడియోలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. అప్డేట్ అయితే వచ్చింది, అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది అనమాట. ఎందుకంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు అయితే అందుతున్నాయి. ఆ కోవలు వచ్చేసే సన్న బియ్యం అయితే మనకు 6 కేజీల బియ్యం ఎంతమంది ఉంటే కుటుంబంలో అంతమందికి అయితే అందిస్తున్నారు కదా. ఇప్పుడు రేషన్ కార్డు పైన ఏం చేస్తున్నారంటే ఇక 5 లక్షల రూపాయలు అనేది పొందవచ్చు అనమాట. ఈ పథకానికి సంబంధించి దాదాపుగా రేషన్ కార్డు కలిగి ఉండాలి, తెలంగాణ నివాసి అయి ఉండాలి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సో ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ప్రభుత్వమే కట్టబోతుంది అనమాట. సో అనుకోని కారణాల వల్ల ప్రాణ నష్టం జరిగినప్పుడు సో వితిన్ 10 రోజుల్లోనే నామినీ ఖాతాల్లో దాదాపు 5 లక్షల రూపాయలు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో దీనివల్ల చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ముఖ్యంగా ఈ సర్వే పైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఇంటింటి సర్వే చేస్తారన్నమాట. ఇప్పుడే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనగణన కులగణన సర్వే అయితే జరుగుతుంది కదా. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సర్వే అనేది నిర్వహించబోతున్నారు అనమాట. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఎప్పుడు ఉండబోతుంది ఏంటని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు దాదాపుగా రేషన్ కార్డు ఉండాలి, దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఓటర్ ఐడి ఇవన్నీ కూడా అడుగుతారనమాట. సో అప్పుడైతే మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇంటింటి సర్వే చేసిన తర్వాత ఓ లోగో స్టిక్కర్ అనేది వేయడం జరుగుతుంది సర్వే పూర్తయినట్టుగా. ఇంకా కొంతమంది అలాగే ఏమైనా మిస్ అయినా కూడా మళ్ళీ కూడా పంచాయత్ సెక్రటరీ కావచ్చు ఒక ప్రత్యేకంగా ఏదైతే శిబిరాలు అనే కార్యక్రమాలను ఏర్పాటు కూడా చేయబోతున్నారో అక్కడికైనా వెళ్ళి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇవి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జూన్ 1 తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్నట్టుగా తాజాగా అప్డేట్స్ అయితే వచ్చిందనమాట. ఇక నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందు వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో పింఛన్లకు సంబంధించి ఆల్రెడీ కొన్ని జిల్లాలకైతే డబ్బులు అనేది రావడం అయితే జరిగిందనమాట. సో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాలకు వచ్చాయన్నమాట. ఇక నేడు వికారాబాద్, వనపర్తి, యాదాద్రి జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలకు ఈరోజు అప్డేట్ అవుతాయి అనమాట. చాలామందికి అయితే ఇంకా పెన్షన్ రాలేదని చెప్తున్నారు కాబట్టి సో ప్రభుత్వం ప్రతి నెల ఒక జిల్లాకు ముందుగా అయితే ఇవ్వడం జరుగుతుంది, తర్వాత నెక్స్ట్ జిల్లాలకు అయితే అందిస్తున్నారు కాబట్టి నెల పెన్షన్లు అనేది బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. మీరు తప్పనిసరిగా ఆసరా పెన్షన్లు పొందాలనుకుంటే ఇక నుంచి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ఏదైతే గ్రామీణాభివృద్ధి శాఖ పైన రివ్యూ అయితే నిర్వహించారు. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు అనర్హులు ఉన్నట్లు గుర్తించారు. వారందరినీ నీరువేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ వెరిఫికేషన్ నడుస్తుంది కదా. ఇప్పుడు ఈ తరుణంలో మరో గుడ్ న్యూస్ ఏం చేశారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇప్పటి నుంచి మనకు ఆసరా పెన్షన్లు ఏదైతే ఉన్నాయో పోస్ట్ ఆఫీస్ ద్వారా కాకుండా బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సంబంధిత దీనికి సంబంధించి 360 డిగ్రీల కోణంతో వెరిఫికేషన్ కావచ్చు, ఇవన్నీ ఇందులో ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, సి డాటా ఇవన్నీ కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులు ఒకరుండా కూడా అర్హత ఉన్న వారికి అయితే ఇచ్చే విధంగా ఈ సర్వే అయితే నిర్వహించబోతున్నట్లుగా ఒక అప్డేట్ ఇచ్చారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి చేయించుకోవాలన్నమాట. అదేవిధంగా బ్యాంకులోనే డబ్బులు అనేది జమ కాబోతున్నాయి అనమాట. సో ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు.